పంజుర్లి దైవం కథ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి పార్వతీదేవి భూమిపై సంచరిస్తూ ఉండగా ఒక మహా అరణ్యంలో ఒక చిన్న పందిపిల్ల చనిపోయిన తన తల్లి పక్కన దీనంగా కూర్చొని ఉంది. పార్వతీదేవి ఆ పందిపిల్లను చూసి జాలిపడి దానిని పెంచుకోవాలి అని అనుకుంటుంది. పార్వతీదేవి ఆ పందిపిల్లను స్వర్గంలోని అందమైన తన ఉద్యానవనంలో పెంచుతుంది. ఆ పందిపిల్ల పెద్దదై ఒక పెద్ద అడవి పందిలా మారి దాని అడవి స్వభావాన్ని బయటపెడుతుంది. ఒకరోజు పందిపిల్ల శివపార్వతుల అందమైన ఉద్యానవనాన్ని తన ఆట స్థలంలా మార్చుకొని అక్కడ ఉన్న దైవిక చెట్లను, దైవిక వృక్షాలను ధ్వంసం చేసింది. పార్వతీదేవి పెంచుకున్న చిన్న పందిపిల్ల మెల్లగా ఒక మృగంలా మారింది. తన ఉద్యానవనం ధ్వంసమైందని గమనించిన మహాశివుడు ఆ అడవి పందును సంహరించాలని నిశ్చయించుకుంటాడు. కాని పార్వతీదేవి పెంచిన ప్రేమ ఆ పని చేయకుండా ఆపుతుంది. మహాదేవుణ్ణి ఆమె ప్రార్థిస్తుంది. అప్పుడు మహాదేవుడు శాంతించి పందిని క్షమించి ఇలా అంటారు: "నువ్వు ధ్వంసం చేసిన చెట్లు మొక్కలకు రక్షకునిలా మారి ఆత్మరూపంలో భూలోకంపై ఇకపై నివసిస్తావు" అని ఆదేశిస్తారు. అలా ఒక అడవి పంది పంజుర్లి దైవంలా మారి భూమిపై ఉన్న పంట పొలాలను, అడవిని, అడవి బిడ్డలను ఇప్పటికీ కాపాడుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.